కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పుపట్టింది. పీసీఎస్ఎస్ ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం 38,500 కోట్లు. అయితే రీఇంజనీరింగ్ సమయంలో కాళేశ్వరం ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికి కలిపి 75,651 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిందని ఈ నివేదికలో కాగ్ వెల్లడించింది. రీఇంజనీరింగ్ కారణంగా ఉమ్మడి ప్రాజెక్టు వ్యయం 122% మేర పెరిగిందని తెలిపింది. లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు 52.22% మేర మాత్రమే పెరిగిందని వెల్లడించింది. రీఇంజనీరింగ్ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని మార్పులు చేర్పులు చేశారని కాగ్ తెలిపింది. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు 1,47,427 కోట్లకు చేరిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోజనాలలో మాత్రం తదుపరి పెరుగుదల ఏమీ లేదని విమర్శించింది. ఆ విధంగా రెండు ప్రాజెక్టుల సంయుక్త విలువ ఇప్పుడు 1,51,168.21 కోట్లుగా ఉందని ఈ నివేదికలో తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ కి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ఉమ్మడి ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రీడిజైన్ కోసం 122% పెంచితే ఆయకట్టు ప్రయోజనం మాత్రం 52% మాత్రమే చేకూరింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కాగ్ రిపోర్ట్ లో ఇంకా ఏమేం కీలక అంశాలు ఉన్నాయి? అంటే కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటివరకు మనం బీటలు వారింది, అది ఆ ప్రాజెక్టు ప్రమాదం ఉందనేది కూడా ఇప్పటివరకు మనకు చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనిపైన అనేక కసరత్తులు చేస్తుంది. అంటే ఇందులో కీలకంగా మనకి ఇప్పుడు కాగ్ రిపోర్ట్ తర్వాత అత్యంత కీలకమైన విషయం కనిపిస్తోంది. అసలు పూర్తిగా వ్యయానికి సంబంధించి అంటే అంచనా వ్యయం ఏంటి, ఇప్పుడు జరిగిన నిర్మాణం ఏంటి, దీని ప్రాజెక్టు పూర్తి సారాంశం అంటే అయితే విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, లేకపోతే నీటిపారుదల కావచ్చు, మోటార్ల కొనుగోళ్లు కావచ్చు, ఇలాంటి అనేక విషయాల్లో లోతైన అవినీతి మనకి కనిపిస్తోంది. కాగ్ రిపోర్ట్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలని ఇచ్చింది. దీనిపైనే ఇప్పుడు అసెంబ్లీలో పెద్ద చర్చ జరుగుతోంది. మనం ప్రధానంగా ముందు ఏదైతే కాగ్ ఉన్న డిపిఆర్ విషయానికి సంబంధించి మనం చర్చించుకుంటే దాదాపు 63,352 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందనేది ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఈ నిర్మాణ సమయంలో మనకి వెల్లడించింది. దీన్ని పూర్తిగా ప్రాజెక్టు కాళేశ్వరం వడ్డీతో సహా అంటే కేవలం నిర్మాణంలో జరుగుతున్న విషయాన్ని చెప్పారు తప్పించి కోట్లలోన అంటే ఒక తీసుకొచ్చిన తర్వాత బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ అప్పులకు సంబంధించి అంటే దానికి ఎంత వడ్డీ అవుతుంది, ఈ నిర్మాణం పూర్తి అయితే ఎంత పూర్తి స్థాయిలో చేయాల్సిన విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఈ విషయాన్ని పూర్తిగా కాగు తప్పుపట్టింది. అంటే 63,352 కోట్ల రూపాయల వ్యయం చూపిస్తే దీన్ని వడ్డీతో కలిపి 1,47,427 కోట్ల రూపాయలు అవుతుంది. దీన్ని ఎందుకు అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం అనేది కాగు పూర్తిగా నిలదీసింది. అంటే వ్యయంలోనే ఇంత వస్తే పూర్తిగా రీడిజైన్ కారణంగా అంటే 7,667.78 కోట్ల నష్టం జరిగిందనేది ఒక స్పష్టతనైతే కాళేశ్వరంలో తీసుకొచ్చింది. అంటే ఇది నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు నిర్మాణంలోనే అత్యంత కీలకంగా అనేక విషయాలు మనకు బయటపడుతున్నాయి. ఆ పిల్లర్ల కుంగుబడితో పాటు ప్రాజెక్టు ఏమవుతుంది, పూర్తిగా నీళ్లు నింపి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది ఇప్పుడు అనేది పెద్ద చర్చ జరుగుతుంది. అంటే నిర్మాణంలోనే పూర్తిగా ఇంత జరిగితే దీనికి సంబంధించిన మిగతా విషయాలకి అంటే కాళేశ్వరం ప్రాథమికంగా మనకు వచ్చిన అంచనాల్లో పూర్తిగా వ్యవసాయానికి ఆధారపడుతుంది. మరోవైపు దీన్ని అంటే పూర్తి థైలాండ్ భూముల వరకు అంటే ఏదైతే నీళ్లు నిధులు నియామకాలనే ఒక ప్రధానమైన నినాదం ఉందో ఇందులో పచ్చని భూములుగా మార్చేందుకు కాళేశ్వరం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దీన్ని తీసుకొచ్చింది. అయితే ఇది నిజంగా వాస్తవం అంటే దీని అంచనాలు తీసుకుంటే అంటే ఏదైతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవుతున్న ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనకి వ్యవసాయానికి సంబంధించి గణాంకాలు వేసుకుంటే పూర్తిగా అవాస్తవం, ఇది పూర్తిగా ఏమాత్రం వైబిలిటీ కాదనేది మనకు స్పష్టమవుతుంది. మనం దీన్ని ఒక్కసారి అంటే కాగ్ నివేదిక పొందుపరిచిన అంశాలని మనకు విద్యుత్కు సంబంధించి తీసుకుంటే ఒక ఎకరాకు అంటే కాళేశ్వరంలో ఒక ఎకరాకు అవుతున్న ఖర్చు అనేది 6.42 లక్షలుగా కాగు మనకి బయటికి చూపించింది. అంటే ఒక దాదాపు 52 పైసలు ఖర్చు అవుతుంటే దానికి ₹1కి 52 పైసలు ఖర్చు అవుతుంటే మిగతాది దాదాపు 42 పైసలు నష్టం వస్తుందనేది కాగు స్పష్టంగా చెప్పింది. అంటే ఏదైతే ఒక ధర ఉందో ₹1కి కేవలం దీని ద్వారా మనకు లబ్ధి పొందుతుంది 52 పైసలు మాత్రమే. అంటే మిగతా 48 పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ విధంగా మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అవుతున్న ఖర్చును తీసుకుంటే
8,459 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందనేది కాగ్ స్పష్టంగా తన నివేదికలో పేర్కొంది. అంటే ఇంత విద్యుత్తుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే నిజంగా మనకి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ దీనికి సరిపోతుందా? అంత మిగులు విద్యుత్ ఉందా? ఎందుకంటే 24 గంటల కరెంట్ ఇస్తున్నామని గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటనలు అనేక ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య అనేక మంది దీన్ని ఆ ప్రకటనలు చూసి మోసపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి చాలా మిగులు విద్యుత్ ఉంది, కాళేశ్వరానికి అనేక రూపాయల మనకి విద్యుత్ అందుతుందనేది ఇక్కడ వీళ్ళు ప్రభుత్వం మనకు నమ్మించింది. కానీ కాగ్ రిపోర్టు మనకు పరిశీలిస్తే దాదాపు ఏదైతే విద్యుత్తు 8,459 మెగావాట్ల విద్యుత్తు అవసరం అని చెప్పారో, మరి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నది ఎంత? ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న దాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మనం అయ్యే మొత్తం కాళేశ్వరానికి 46.8% అవసరం అయితే ఇందులో మనకు ఉత్పత్తి అవుతున్నది ఆ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. అంటే ప్రాజెక్టుకు అయ్యే విద్యుత్తు బిల్లు అంటే 10.374 కోట్ల రూపాయలు అవుతుందనేది ఒక స్పష్టమైన నివేదికగా గణాంకాలతో పాటు బయటపెట్టింది. అంటే దీన్ని బట్టి పరిశీలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దీన్ని వ్యవసాయ ఆధారితంగా చేస్తాం, సస్యశ్యామలం చేస్తాం, ఈ భూమికి పచ్చని రంగేస్తామని చెప్పిన మాటలన్నీ మనకి డొలతనంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన పంట ఏదైతే ఉందో ఆ పంటకు సంబంధించిన ఒక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత విద్యుత్ అవుతుంది, దాని ద్వారా వచ్చిన లబ్ధి ఎంత అనేది ప్రధానంగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ విద్యుత్తుకు అవుతున్న ఖర్చు, మనకు పంట ద్వారా వస్తున్న ఆదాయం కూడా ఏమాత్రం బేరీజ్ లేకుండా తిరిగి నష్టపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక అవినీతి అంటే ఇప్పటికే మనం ఆ లోపాలకు సంబంధించి ఏదైతే పిల్లర్లు కావచ్చు, ప్రాజెక్టు కావచ్చు, దీనికి సాయిల్ టెస్ట్ కానీ మిగతా అనేక అంశాల్లో లోపభూయిష్టంగా ఉందనేది ఒక స్పష్టత అయితే కనిపించింది. దానిపైన ఇప్పుడు ప్రభుత్వం కూడా వెళ్ళి తన టీంతో పాటు విచారణ చేసింది. ఇందులో ఎంతకంటే అవినీతి ఒక పెద్దది కనిపిస్తుంది, మోటార్ల కొనుగోలు. ఎందుకంటే ఎత్తిపోతల పథకానికి అత్యంత కీలకమైంది మోటార్ల కొనుగోలు. దీనికి BHELకి సంబంధించిన మోటార్ల కొనుగోలు చేశామని చెప్పింది. అప్పట్లో ప్రభుత్వం 7,212 కోట్ల రూపాయలని స్పష్టంగా ఇందులో చూపించింది. అయితే ఇక్కడే అతిపెద్ద కుంభకోణం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కాగు ఏమాత్రం BHEL ఏదైతే గణాంకాల ద్వారా కొన్నారనేది కాకుండా BHELకి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించింది. అంటే ఒకవైపు ప్రభుత్వం 7,212 కోట్ల రూపాయలు ఈ మోటార్లకు ఖర్చు పెట్టామని ఏదైతే చెప్పిందో ఈ లెక్కలు ఇక్కడ పరిధి దాటి ఎక్కడైతే BHELకి అకౌంటబిలిటీ ఉందో ఆ అకౌంటబిలిటీ దగ్గరికి వెళ్ళి పరిశీలించింది. అంటే BHEL అకౌంట్కి వెళ్ళేప్పటికీ అతిపెద్ద కుంభకోణం మనకు కనిపిస్తుంది. BHEL ఆడిట్లో కేవలం 1,680 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టామనేది ఒక స్పష్టత కనిపిస్తుంది. అంటే ఎక్కడ ప్రభుత్వం చూపించిన లెక్కలంతా BHEL ఆడిట్లో కనిపించిన లెక్కలు ఈ రెండు బేజ్ వేస్తే 7,212 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రభుత్వం చూపిస్తే BHEL నుంచి మోటార్లు కొనుగోలినట్టు, మోటార్లకి ఆడిట్లో అంటే BHEL తన ఆడిట్లో పేర్కొన్న అంశం 1,680 కోట్లు. అంటే దాదాపు 5,525 కోట్ల రూపాయలు అత్యంత కుంభకోణంగా ఈ మోటార్లకు అధికంగా పెట్టుబడి పెట్టినట్టు తప్పుడు లెక్కలు చూపించినట్టుగా కనిపిస్తుంది. అంటే కాగ్ నివేదిక ఇప్పుడు నిజంగానే ఒక మంటలు రేపుతుంది. అంటే ఏదైతే ఇప్పటివరకు ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశంగానే మనం తీసుకుంటే ఇప్పుడు అందులో జరిగిన అవినీతి అనేది పెద్ద ఎత్తున బయటపడుతుంది. ఎందుకంటే కాగ్ అనేది అత్యంత విశ్వసనీయమైన ఒక నిర్ధారణ చేసే సంస్థ. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు అసెంబ్లీలో ప్రకంపనలు రేపుతుంది. ఇంకా ఇప్పటికి వచ్చిన ఆధారాలు ఇవే, మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశం ఉంటుందని ఇప్పటికీ అంచనా వేస్తున్నారు. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టులో పారుతుందని నీరు కాకుండా అవినీతి అనేది స్పష్టంగా మనకు కనిపిస్తోంది. రైట్ గణేష్, లాస్ట్ టైం రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్ట్ని విజిట్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నారు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ కూడా గత ప్రభుత్వం ప్రామిస్ చేసింది. కానీ మొత్తం అంచనా చూస్తే 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేకపోయింది అనేది చెప్పింది. అలాగే బీఆర్ఎస్ అయితే మొన్న జరిగిన నల్గొండ సభలో కూడా దీని తీవ్రతను తగ్గించి మాట్లాడే ప్రయత్నమే చేసింది తప్ప ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇప్పుడు కాగ్ నివేదికలో కూడా స్పష్టంగా అన్ని లెక్కలు కనిపిస్తున్నాయి. దీనిపైన బీఆర్ఎస్ ఏ విధంగా స్పందించబోతుంది అనుకోవచ్చు. అలాగే అంచనాని పెంచిన వ్యయాన్ని కూడా సీక్రెట్గా ఉంచింది. దీనిపైన కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు. ఇప్పటివరకు కాళేశ్వరానికి సంబంధించి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఏమాత్రం పారదర్శకంగా లేదనేది అర్థమవుతుంది. మనకు జరిగిన నల్గొండ సభలో కావచ్చు, ఇంతకు ముందుగా బీఆర్ఎస్ ఏదైతే లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న ప్రకటనలు కావచ్చు, మనకి ఏమాత్రం కాళేశ్వరం పైన ఒక స్పష్టత ఇచ్చేలా లేదు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారు తప్పించి ఇందులో స్పష్టత లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు కుంగింది కాబట్టి ఈ వాస్తవాలు రావడం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దానిపైన ఒక ఎక్సర్సైజ్ ప్రారంభించడం, పరిశీలన చేయటం, పరిశోధన చేయటం, చివరికి కాగ్ రిపోర్ట్ను తీసుకొని దీన్ని బయటపెట్టింది. కానీ ఎక్కడ బీఆర్ఎస్ దీనిపైన ఒక స్పష్టత ఇవ్వడం లేదు. జరిగిన అవినీతిని కూడా ఇప్పటికొచ్చి ఎక్కడ చర్చించలేదు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ తర్వాత నిజంగా బీఆర్ఎస్ ఏ విధంగా కౌంటర్ చేస్తుంది, ఏ విధంగా దీన్ని కప్పిపుచ్చుకుంటుందని చూడాల్సిన అవసరం. మరోవైపు ప్రభుత్వం దీనిపైన నిర్దిష్టంగానే ఉంది, అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిపైన పూర్తిగా చర్చ జరిగిన తర్వాత, ఎందుకంటే ఇది చర్చ కేవలం అనేది కాగ్ నివేదిక పైన చర్చ తప్ప దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కాగ్ అనేది ఒక విశ్వసనీయమైన సంస్థ కాబట్టి దీనికి ఇప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా సమాధానం చెప్తుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.
రైట్ గణేష్, ఒకవైపు జ్యుడిషియల్ విచారణ కోరుతున్నారు కాళేశ్వరంపై, అలాగే విజిలెన్స్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ నేతలకు ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చా? ఉచ్చు బిగిసిపోయిన ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పటికే పిల్లర్లు ఏవైతే కుంగినాయో దానిపైన రావడం, కాళేశ్వరం భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు అత్యంత ఒక మనకి ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కాగ్ రిపోర్టు, ఒకవైపు విజిలెన్స్, మరోవైపు జరుగుతున్న విచారణలతో పాటు కాగ్ రిపోర్టు కూడా యాడ్ అవుతుంది. దీని ద్వారా ఎలాంటి సమాధానం చెప్పుకుంటారనేది, అసలు నిజంగా చెప్పగలరా అనేది కూడా ఒక ప్రశ్న మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.